సుమతి ఇదిగో అల్లుడు హరి వచ్చాడే. ఏ అల్లుడు, నువ్వు మనిషివి చాలా మారిపోయావయ్యా. ఏ హరి ఒంటరిగా వచ్చావు? ఒక మాట చెప్తే మామయ్య గారు వచ్చారు. అవును కదా. అదేం పర్వాలేదు. హరి ఏదైనా భోంచేసావరా? అవునమ్మా, తినే బయలుదేరాం. ఇలా ఇవ్వు. రా బాబు రా. గీతు, చదువుకుంటున్నావా? అవును. అర్జెంటీనానే నా ఫేవరెట్ ఫుట్బాల్ టీం. పోయిన సంవత్సరం బ్రెజిలే కప్పు కొట్టింది, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మేమే కొడతాం. నాకు ఎంతో ఇష్టమైన నాయకుడు సద్దాం హుసేన్ అన్యాయంగా చంపేశారు. అయినా సరే ఇరాక్ని అతను ఏమీ చేయలేడు. మీకిష్టమైన విషయాలని నాకెందుకు చెప్తున్నారు? మరి ఇష్టం లేని విషయాలని చెప్పనా? నాకు మీ నాన్నని, నాకు మా అమ్మ అన్నీ అంటే అస్సలు నచ్చదు. నువ్వు కూడా నచ్చవు. అతన్ని అడ్డంగా నరికి పెట్టిలో పడేసి అలా సముద్రంలో పడేసి. నాన్న ఇష్టం లేదంటే మీ అమ్మని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాతే అర్థమైంది మీ నాన్న చేసిన ఒకే మంచి పని ఏంటో అని. రేపు నాకు ఎయిర్లైన్స్లో ఒక ఇంటర్వ్యూ ఉంది. ఆ జాబ్ నాకు ఇప్పించగలిగితే అప్పుడు మీ గురించి ఆలోచిస్తాను. ఇది ఫారెన్ బాటిల్ అనుకుంటానే. అవునవును. నాన్న, నేను వెళ్ళొస్తాను. అన్నం పెట్టుకొని వెళ్ళమ్మా. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అమ్మాయి ఫైలు ఇది జస్ట్ ఒక ఎక్స్పీరియన్సే. అదృష్టం ఉండాలి. తన్ని కారులో వెళ్ళి దింపేరాదు? సరే అమ్మా. రై, వెనక్కి కూర్చో. వెనక్కి కూర్చోబే. గీతు, ముందొచ్చి కూర్చో. వద్దు, నేను వెనకే కూర్చుంటాను. చెప్పేది విను గీతు, ముందు కూర్చో. ఇష్టం వచ్చినట్టు చేసుకోవే. బాబు సునీల్ ఏంటి ఇక్కడ ఉన్నారు? హలో, ఏ థియేటర్లో? ఓకే, శోభ థియేటర్ పోనీ. థియేటర్కి వెళ్తున్నారా? నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. ఒక సినిమా చూసి వెళ్తే వచ్చే వారం మర్చిపోవద్దు. రైట్ జుట్టోడా. ఆ గుడ్లగూపాయి అమ్మాయి ఎవరు? చెల్లెలు. ఎవరికి? వీడికి. హలో.